యా రండి. ఫస్ట్లీ మమ్మల్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళకి అండ్ జనాలకి థ్యాంక్ యూ. బ్యాక్ బెంచర్స్ ఆపండి, వెనకాల మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. మీకు రాదని చెప్పండి, వాళ్ళు మాట్లాడితే ప్రాబ్లం అనకండి. అంటే లేదు, డిస్ట్రాక్షన్ అంటే కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉంది. ఓ యా కనిపిస్తుంది. మీరు ఎవరి కోసం ఒక్క నిమిషం, మీరు ఎలాగో పాజ్ ఇచ్చారు కాబట్టి నేను సో పాజ్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ఫుల్ కంటెంట్ మా అందరికీ ఈటీవీ విన్ నుంచి అందిస్తున్నా. సో ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నవ్ యూ కెన్ కంటిన్యూ అండి. ఇప్పుడు ఎలానో సాయన్ వచ్చారు కాబట్టి సాయన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్లో నన్ను తీసుకున్నందుకు. అండ్ సెకండ్ వినోద్, శశిమాధనం తర్వాత ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు ఏంటి అన్నది స్క్రాచ్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది, గుర్తుకొస్తున్నాయి. సో అప్పటి నుంచే చాలా నమ్మకం ఉంది ఇది షోర్ షాట్ హిట్ అవుతుంది అని చెప్పి. సో థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలండి. ఆయన కూడా కొంచెం పెద్ద అదే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి అయినా సరే మాలాంటి యంగ్ టాలెంట్ని, న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంత నవ్వు వచ్చిందా? ఓకే ఓకే. సో నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్, తను కూడా అంటే ఆయన ఫ్యాన్స్. సో తను కూడా చాలా ఎంకరేజ్ చేశాడు. అంటే సిద్ధు శ్రీకాంత్ క్యారెక్టర్కి సెట్ అవుతాడు అని చెప్పేసి. నెక్స్ట్ మా డిఓపి అండి, మొహమాటస్తుడు, కెమెరా వెనకాల అరుస్తాడు. ఇప్పుడు ఒక్కసారి రీటేక్ అంటే అర్థం కావట్లేదు, మాకు ఎన్నిసార్లు రీటేక్ అని అంటాడో ఒకసారి అర్థమైందా నీకు? ఫోకస్ మిస్ అయిందంటే అవ్వదు ఈసారి, సో గుర్తుపెట్టుకో. కాదు, ఫోకస్ మిస్ అయిందని రీటేక్ అంటాడన్న. ఓకే. సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన వైవాన్నకి గోపికి నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఇద్దరికి ఒక బాండ్ ఉంది. నెక్స్ట్ రాఘవన్న, అంటే ఆయన ఆల్రెడీ అందరికీ తెలిసిన అతనే. సో ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటే ఒక చిన్న ఎనర్జీ ఉంటుంది ఆయన సెట్లో ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే కంఫర్ట్ ఫీల్ చేశారు. నెక్స్ట్ మా సంతోష్, విరాజ్ బ్రో, నేను మర్చిపోయాను ఆయన గురించి చెప్దామంటే. ఎప్పుడు ఆయన మర్చిపోతుంటాడు, ఈసారి నేను మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఏదో రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టే బిహేవ్ చేశారు అందరూ సెట్స్లో. అంటే బిహేవ్ చేశారంటే నిజంగా అలానే ఉన్నారులేండి, డిస్క్లైమర్. సో అండ్ యా మా కాంటెంట్ హెడ్ భరణ్ బ్రోకి కొంచెం థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొంచెం అంటే ఆ కొంచెంలో బోల్డ్ అని తీసుకోవచ్చు, ఇంకా బోల్డ్ మంది ఉంది లిస్ట్, అసలు తగ్గట్లేదు. అసలు ఈ నాకు మా పార్ట్ కన్నా ఈ కిడ్స్ పార్ట్ బాగా నచ్చింది. చిత్తకు కొడేశారు అందరూ, వాళ్ళ ఫ్రేములు కానివ్వచ్చు, అది కానివ్వచ్చు, అసలు చాలా బాగా చేశారు. బొడ్డోళ్ళు మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. సో నెక్స్ట్ మా రైటర్ రాజశేఖర్, ఒక చిన్న ఇది కూడా ఇచ్చారు ఆయనకి, పీతి పీఠాధిపతి అన్న చిన్న బిరుదు కూడా ఉంది ఆయనకి. అంటే ఆయన వేసే పీతి డైలాగ్ అలాగ ఉంటాయి అన్నమాట. మా వర్క్షాప్లో వాటిల్లో మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. అన్ఫార్చునేట్లీ అవి కొన్ని రాలేదు, వచ్చుంటే బాగుండేది, మీరు ఆ బిరుదు ఇచ్చేవారు. సో ఫైనల్లీ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోతూనే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ గురించి ఏం చెప్పేస్తారు అన్న భయంతో. థ్యాంక్ యూ సో మచ్.